రైట్ బీఆర్ఎస్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. తనను అందరూ కరడుగట్టిన ఖైదీలతో ఉంచారని, అయితే వారి నుంచి తనను దూరంగా వేరే బ్యారెక్లో ఉంచమని ఆయన హైకోర్టుకు మొరపెట్టుకోవడం జరిగింది. అయితే ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో హౌస్ మోషన్ పిటిషన్, దానిని హైకోర్టు ఏ విధంగా మరి పరిగణించింది, దానిపై మరిన్ని వివరాలు ఏంటి? ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడికి సంబంధించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయనను కరడుగట్టినటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీల బ్యారక్ లో ఉంచారు. దాన్ని ప్రత్యేక బ్యారక్ లోకి మార్చాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తుంది. సో నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది చేసినటువంటి అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది. లగచర్ల వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైల్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయి రిమాండ్ కారణంగా చల్లపల్లి జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే స్పెషల్ బ్యారక్ లో పట్నం నరేందర్ ను ఉంచాలంటూ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది. ఇక లగచర్ల కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడికి పాల్పడిన కేసులో వరంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో వాకింగ్ కు వెళ్ళినటువంటి ఆయన్ను జిల్లా క్రైమ్ కొడంగల్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్ లోని పోలీస్ ఆఫీస్ కు తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ హైదరాబాద్ మల్టీ జోన్ అటు ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి డిఎస్పీ కరుణాకర్ రెడ్డి, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి తదితరులు దాదాపు 4 గంటల పాటు విచారించారు. తర్వాత నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కొడంగల్ ప్రభుత్వ దవాఖానకు వైద్య పరీక్షల కోసం తరలించారు. రిమాండ్ రిపోర్ట్ లో ఆయనను A1 గా చేర్చారు. ఇక కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తానే సురేష్ తో దాడి చేయించారని, ఆర్థికంగా సహకరించారని నరేందర్ రెడ్డి ఒప్పుకోవడంతో A1 గా ఆయనను చేర్చినట్లు, A2 గా సురేష్ రాసినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు వరకు సురేష్ పేరు A1 గా ఉండేది. బుధవారం సాయంత్రం కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీరామ్ ఎదుట నరేందర్ రెడ్డిని హాజరుపరచగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చల్లపల్లి జైలుకి తరలించారు. యజ్ఞ మరోవైపు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి సైతం తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. కలెక్టర్ లగచర్ల ఘటనలో ఇదే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇంకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ తరలించారు. A2 గా ఉన్నటువంటి భోగమోని సురేష్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అరెస్టు సమయంలో అతని ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటాను విశ్లేషించేందుకు నరేందర్ రెడ్డిని కేసుపై మరింత విచారించేందుకు అతని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 7 రోజుల కస్టడీ కోరుతూ వికారాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవి 2 పిటిషన్ల కోర్టు సోమవారం విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలాంటే చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపారు. అందులో పలు అంశాన్ని ప్రస్తావించారు. నిన్న ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారని, బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ DTCకి తీసుకొచ్చారంటూ అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క పోలీస్ అధికారి తన స్టేట్మెంట్ తీసుకోలేదంటూ కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పేపర్లపై తన సంతకం తీసుకున్నారంటూ కూడా నరేందర్ రెడ్డి ఆరోపించారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ కోరుతూ లగచర్ల ఘటనలో A1 నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో క్లాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా ఆయన కోర్టుకు అఫిడవిట్ పంపారు. ఈ కేసులో తన పేరును A1 గా పెట్టారని నరేందర్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. యజ్ఞ అయితే శ్రీశైలం, ముఖ్యంగా ఈ పిటిషన్ ఏదైతే ఉందో హౌస్ మోషన్ పిటిషన్, ఇది తిరస్కరించబడటంపై అంటే బీఆర్ఎస్ నేతలు అదొక ఇదిగా భావిస్తున్నారా, ఒక షాక్ గా భావిస్తున్నారా? దీనిపై వారేమంటున్నారు? ఉంచిననేది బీఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆందోళన చేస్తున్నారు.
చెప్తున్నారు. ప్రాణహాని ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకేమైనా కూడా జరగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కడుగట్టినటువంటి నేరస్తుల నుంచి సో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్లకు మారిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక కోర్టు వరకు వెళ్ళడం, కానీ కోర్టు తిరస్కరించింది. అదే బ్యారెక్ లో ఉంచాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతున్నట్టు కొంత వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే నరేందర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ సతీమణిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సో ప్రత్యేక బ్యారెక్లకు మార్చుకోవడం మాత్రం ఒక రకమైనటువంటి బీఆర్ఎస్ నేతలకు షాక్ అనే చెప్పొచ్చు. చూద్దాం మరి ముందు ఈ కేసుకు సంబంధించి ఇక సోమవారం కూడా విచారణ ఉంది కాబట్టి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది పట్నం నరేందర్ రెడ్డి విషయంలో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ. రైట్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్కు చెందినటువంటి పట్నం నరేందర్ రెడ్డి తాను పెట్టుకున్నటువంటి హౌస్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉందో అది తిరస్కరించబడింది హైకోర్టుచే. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే క్లిక్ ఆన్ తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.